చతుర్థాధ్యాయము. ఈ కార్తీక వ్రతం ఆచరించటం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అందువల్ల వ్రతధర్మాలను తత్ఫలాలను చెబుతాను వినుము. కార్తీక మాసపు సాయంకాలము శివాలయములో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము వస్తుంది. శివాలయ గోపుర ద్వార శిఖరాలయలందుగాని శివలింగ సన్నిధిని గాని దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఎవరైతే కార్తీకంలో శివాలయములో ఆవు నేతితో గాని నువ్వుల నూనెతో గాని ఇప్ప నారింజ నూనెలతో గాని దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు. ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సరే సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవంతులవుతారు. కనీసము కాంక్షతో గాని నలుగురి నడుమ బడాయి కోసం గాని దీపాన్నిచ్చేవాళ్లు కూడా శివప్రియులవుతారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెబుతాను వినుము. కార్తీక దీపారాధన మహిమ. పూర్వము పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజొకడు కుబేరుని మించిన సంపద సమకూర్చుకుని ఉన్నా కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై కురంగపాణికై తపస్సుకు కూర్చున్నాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకుని, ఓ రాజా, ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు. కార్తీక మాసములో శివప్రీతిగా వ్రతమాచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక పుత్ర సంతానము కలుగుతుందని చెప్పాడు. ఋషివాక్యమును శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణము చేరి కార్తీక వ్రతమాచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానములను చేశాడు. తత్ఫలముగా మహారాణి నెలతప్పి యుక్తకాలములో పురుష శిశువుని ప్రసవించింది. రాజదంపతులు ఆ శిశువుకు శత్రుజిత్తు అని పేరు పెట్టారు. శత్రుజిత్తు చరిత్రము. ఆ శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగనలోలుడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీరక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్ర ధిక్కారియై వర్ణశంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచారి అయి ప్రవర్తింపసాగాడు. అటువంటి సందర్భంలో అపురూప సౌందర్యవతి అయి చిలుకవలే చక్కని పలుకులు గలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది. శత్రుజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు. అనుపమాన సౌందర్య శౌర్య తేజో విరాజితుడైన ఆ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడినది. తత్కారణముగా ఆమె రోజూ రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారుని కలిసి సురత క్రీడలలో సుఖించేది. ఏదో విధంగా ఈ సంగతి ఆ బాపని దాని భర్తకు తెలిసిపోయినది. అది మొదలు అతనొక కత్తిని ధరించి ఆ జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులుత్తరించాలని తిరుగుతున్నాడు. మహాకామకురాలైన జారినిగాని ఆ శత్రుజిత్తుగాని ఈ సంగతి ఎరుగరు. రోజులిలా గడుస్తూ ఉండగా ఒకానొక కార్తీక పౌర్ణమి సోమవారము నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకై ఒకానొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానముగా ఎంచుకున్నారు. అపరరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు. గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది. ఆ బాపనిది తన చీర చెంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడు ఎక్కడ్నించో ఆముదమును తెచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి ఖాళీ ప్రమిదలో ఆ రెంటిని జోడించి దీపం పెట్టారు. ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలు ఒకరు చూసుకుంటూ సంభోగములో లీనమయ్యారు. ఈ విషయాన్ని ఆ బాపన దాని భర్త ఎలాగో తెలుసుకున్నాడు. కత్తి పట్టుకుని వచ్చాడు. ముందుగా శత్రుజిత్తుని, అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విధంగా వాళ్ల ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే విగత జీవులు కాగానే పాశహస్తులైన యమదూతలు, పవిత్రాత్ములైన శివదూతలు ఒకేసారి అక్కడకు చేరారు. శివదూతలు
రాకుమారుడిని, రంకులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు. యమదూతలు అమాయకపు బాపడిని తమతో నరకము వైపుకి లాగుకొని పోసాగారు. అందుకు అచ్చెరుపడిన పారుడు, ఓ శివదూతలారా, కాని పని చేసిన వారికి కైలాస భోగము, నా వంటి సదాచారుడికి నరకయోగమునా అని ప్రశ్నించగా, అందులొక శివదూతలు, వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారము కాబట్టి శివాలయములో, అందున శిథిలాలయములో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు. కనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు. ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసములో, అందులో పౌర్ణమి నాడు, పైగా సోమవారము నాడు దేవాలయములో దీపారాధన చేయడము వలన అత్యధిక పుణ్యాత్ములైన వీళ్ళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి, పాపాత్ముడివి అయ్యావు. అందుకే నీకు నరకము, వీరికి కైలాసము అని చెప్పారు. బ్రాహ్మణుడికి శివదూతలకి జరిగిన ఈ సంభాషణను విన్న శత్రుజిత్తు తాను కలుగ చేసుకుని, అయ్యలారా, దోషులము మేమై ఉండగా మాకు కైవల్యమిచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములను చేసిన ఈ అమాయకుడిని నరకానికి పంపటం భావ్యము కాదు. కార్తీక మాసము దొడ్డదైతే, అందున పౌర్ణమి గొప్పదైతే, సోమవారము మరీ ఘనమైనదైతే, దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే, మాతో పాటే కలిసి మరణించిన ఈ బాపనికి కూడా కైలాసమీయక తప్పదని వాదించటం జరిగింది. తత్ఫలముగా శత్రుజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తి తైలముల పుణ్యమును తాముంచుకుని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణునికి ధారపోయగా శివదూతల విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకుని వెళ్ళారు. కాబట్టి ఓ మిథిలా నగరాధీశ్వర, కార్తీక మాసములో తప్పనిసరిగా శివాలయములో గాని విష్ణు ఆలయములో గాని దీపారాధన చేసి తీరాలి. నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు. అందున శివాలయములో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీక మాసము నెల పొడుగునా నువ్వు శివాలయములో దీపారాధన చెయ్యి.